ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లుగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అంతరాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు 0 టికెట్ తో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. మొత్తం బస్సులలో 74% బస్సులున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రానికి సరిగా మారాడని విమర్శించారు. ప్రతి మహిళ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చని, అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. సూపర్ 6 పథకంలో ఏదైతే మహిళలకు ఉచిత బస్ పథకం కూడా త్వరలో ప్రారంభించనున్నారు. ఆగస్టు 15 కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనతో మాట్లాడటానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఉచిత బస్సు యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు మహిళలకు ఏ బస్సుల్లో ఈ విధి విధానాలు అనేది మీరు రూపొందించారు? ముఖ్యంగా ఇంకా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం అనేది ఒక లాంఛనం. ఆగస్టు 15వ తారీఖున దాన్ని కల్పిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమం పేద మహిళల కోసం ఇది పెట్టడం జరుగుతూ ఉందో ఆ కేటగిరీకి సంబంధించిన బస్సుల్లో అంటే ఒక 4-5 సెగ్మెంట్లలో ఈ ఫ్రీ ట్రావెల్ ఇస్తున్నాం. దానిలలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే మన సిటీ ఆర్డినరీ, అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఈ అవకాశాన్ని కల్పించేదానికి ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంది. సార్, ఇటు అపోహలు వస్తున్నాయి, ఇటు జిల్లాల వారీగానే ఉంటాయి, కానీ ఈ బస్ విధానం అసలు ఎలా ఉండబోతుంది? అంటే రాష్ట్ర వారీగా లేదా జిల్లా వారీగా? లేదండి, పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వీస్ అందించేదానికి సంసిద్ధంగా ఉంది. సార్, అదేవిధంగా మీరు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు, కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు అటు సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రతినిధులకు కూడా మెయిల్ పంపించిన పరిస్థితి ఎలా చూస్తారు? చెప్పాను కదండి, ఈ రాష్ట్రానికి ఒక శనిగా పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేదానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చినా కూడా గమ్మున ఉండకుండా రాష్ట్రానికి సంబంధించిన ఇమేజ్ డ్యామేజ్ చేసే పనులు ఆయన కానీ ఆయన అనుయాయులు ముందుకెళ్తున్నారు. ఈరోజు ఇక్కడ సూపర్ 6 అనే పథకాలు ఏవైతే ఉన్నాయో లాంఛనంగా 13 నెలల నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజుకి ఈ స్కీములు ఇంత ముందుకెళ్లేదానికి కూడా కారకులయ్యాం. అలాగే ఇంకా సింగపూర్ పర్యటన గురించి జగన్మోహన్ రెడ్డికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి వెళ్ళినా కూడా, ఏ ఖండానికి వెళ్ళినా కూడా అక్కడున్న ఆదరణ మనం మీడియాలో కానీ అన్ని ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా సింగపూర్ పర్యటన దిగ్విజయమైంది. రేపు పెట్టుబడులు ఈ రాష్ట్రంకు వెలువగా వస్తాయి. సార్, అదేవిధంగా మీరు అధ్యయనం చేశారు, కర్ణాటక వెళ్ళి అధ్యయనం చేశారు, తెలంగాణ వెళ్ళి అధ్యయనం చేసి అక్కడ కొన్ని లోటుపాట్లు అనేది మీరు తెలుసుకున్నారు. అలాంటి లోటుపాట్లు ఇక్కడ రాష్ట్రంలో లేకుండా ఎలాంటి కార్యాచరణతో మీరు ముందుకెళ్ళబోతున్నారు? అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్, తెలంగాణలో ఆటో డ్రైవర్స్ కూడా ఉద్యమం చేసిన పరిస్థితి, దాన్ని అధిగమించేందుకు మన రాష్ట్రంలో ఎలాంటి విధి విధానాలతో ముందుకెళ్తున్నారు? ఒక రంగంను ఎంచుకున్నప్పుడు ఈ ఆర్టీసీలో ఫ్రీ సౌకర్యం కల్పించేటప్పుడు ఆటో రంగానికి ఏ విధమైన ముప్పు వాటిల్లకుండా ఎవరైతే ఆటో సోదరులు, కార్మికులు కానీ దాని యొక్క ఓనర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి స్కీమ్ తీసుకొని వచ్చేదానికి రవాణా సంస్థ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంది. అది కూడా వచ్చే నెల లోపలే ఈ రాష్ట్రంలో ప్రవేశపెడతాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్ర రవాణా రంగంకి ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్ పథకం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆగస్టు 15వ తేదీన ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పి కూడా ఇక్కడ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో డిజిటల్ న్యూస్, అమరావతి సచివాలయం నుంచి.